ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నిన్నటిదైనా ఏం మాట్లాడుకున్నామో మీరు అందరూ విన్నవారికి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క నిన్న దినాన మనం చెప్పుకునే ఈ యొక్క మెసేజ్లోని పండగ అంటే పులియని రొట్టెల పండగ అన్న పదము అక్కడే వినపడింది తప్ప వేరొక చోట ఎక్కడా కూడా నేను వినబడలేదని చెప్పాను నేను. కాబట్టి ఒకవేళ మీకు తెలిస్తే ఎక్కడెక్కడ పండగ అన్నది నాకు పెట్టండి అని చెప్పాను, మెసేజ్ పెట్టమని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ నాకే తెలియాలని లేదు కదా. నేనేమి బైబిల్లో పండితురాలను కాదు కదా. ఏదో దేవుడు నాకు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానం చేత ఆయన వాడుకున్న రీతి బట్టి నేను మీకు ఏదో కొద్దిగా అందజేయగలుగుతున్నాను. మనకన్నా పండితులు గొప్పవారు, ఈ పాటలు రాసిన వారు కానీ, లేకపోతే బైబిల్ నుంచి ఇంకా అనేకమైన సారాలు రాసిన వారు కానీ చాలామంది ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మనము వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా మనం టైఅప్ అయ్యి అవన్నీ కూడా తెలుసుకొని చెప్పడం అనేది మంచిది. ఇప్పుడు ట్రైనింగ్ డాక్టర్స్ ఉంటారు, ట్రైనింగ్ లాయర్స్ ఉంటారు. ఇలాగా ప్రతి ఎడ్యుకేషన్కి ట్రైనింగ్కి సంబంధించిన సీనియర్స్ ఉంటారు. ఆ సీనియర్స్ బట్టి వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళు నేర్పుతూ ఉంటారు, వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, తర్వాత ఇది అవుతారు. అంతే తప్ప వాళ్ళని చూసి కాఫీ కొట్టారు, వాళ్ళని చూసి టీ కొట్టారు, వాళ్ళని చూసి బోర్మిటా కొట్టారు అని అనరు కదా. వాళ్ళ గురువు అనే దేనికైనా గురువు అనేవాడు ఉండాలి, లేకపోతే ఎలా వెళ్తుంది. అలానే మనకి కూడా బైబిల్ ట్రైనింగ్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయితే తీసుకోలేదు. కానీ అంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము, ఆయన నడిపింపు అంతే అయ్యున్న తప్ప వేరొకటి కాదు. అందుకని ఒకవేళ నా నుంచి ఎలాంటి మిస్టేక్స్ జరిగినా సాధారణంగా జరగనివ్వను. అవసరమైతే 2 days 3 days గ్యాప్ తీసేసుకొని నేను మళ్ళీ దాన్ని 1కి 10 సార్లు తర్జన చేసి వెనక్కి ముందుకి వెళ్ళి దాని యొక్క క్లియరెన్స్ తీసుకొని నేను క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తానే తప్ప ఇవాళ ఇవ్వలేదుగా ఏదోటి మేము చెప్పేయాలి, ఏదోటి చేయాలన్న ఆతృత అయితే ఉండదు. మనకి దీని నుంచి వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నేను ఆశించి చేయట్లేదు. అంతా దేవుని కృపే, అంతా దేవుని యొక్క చిత్తమే. ఏది ఎలా ఉన్నా ఆయన నడిపింపబట్టే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాను, పస్కా పండుగ. నిజంగా పండగ అనే పదం ఎక్కడొచ్చిందంటే పస్కా అనే పండగ దగ్గరే వచ్చింది. అది కూడా యెరూషలేము దేవాలయానికి ఎందుకు వచ్చారు అన్న విషయం చెప్పాను. అది కూడా లాస్ట్ అని చెప్పాను. ఎందుకంటే అక్కడ బలులు తీసుకోవడానికి వచ్చారు అని చెప్పాను. ఆ బలులకి రాకుండా, యెరూషలేము దేవాలయానికి రాకుండా ఉండడానికి బలి పశువు ఇంకా బలవ్వలేదు కదా. బలి పశువు అనే గొర్రె ఇంకా బలవ్వలేదు, ఇంకా తిరుగుతున్నారు వీధుల్లోని చక్కగా. ఇంకా లాస్ట్కి వచ్చారు కాబట్టి ఇంకా తిరుగుతున్నారనమాట. ఇక నెక్స్ట్ నుంచి వచ్చే ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థ బలి చేసుకోవాలి, పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి, ఆచరించాలి. అది కూడా నేను మీకు చెప్పాను, అది కూడా ఒక సంస్కారం అని. అప్పుడు దేవుడు అని చెప్పాడు, ఇక శిష్యులతోటైనా ఎవరితోటైనా ఇక నుంచి నా నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పాడు. తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్తారు, మీతో కలిసి నేను పైన కూడా మనం అందరూ ఈ యొక్క రీతిలో పాల్గొంటామని చెప్పాను. నిజమైన పండుగ ఏది తెలుసా, మనం అందరూ ఈ శ్రమ దినాలకి చేస్తాం. ఆ పండుగ ఏంటి, పండగ కాదు, క్రీస్తు పునరుద్ధానుడై లేస్తాడు కదా, ఈస్టర్. యాక్చువల్గా ఈస్టర్ అనే పదానికి మీకు అర్థం తెలుసా? ఈస్టర్ అనే పదానికి మీకు అర్థం తెలుసా? ఇప్పుడు పండగలు కాదు కదా, ఈ పండగలకు ఎందుకు చెప్తున్నారు, శ్రమదినాలు ఇప్పుడు చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేను తీసుకున్న సబ్జెక్టులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ నేను ముందు చెప్పేసాను, అన్నీ చెప్పేసినాయి. ఇంకొకసారి మళ్ళీ వెళ్తూ ఉంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే లైన్లు తగులుతున్నాయి కాబట్టి పక్కకు పెట్టేయలేం కదా. పక్కకు పెట్టి దాటామనుకోండి ఎక్కడన్నా కాలు బ్రేక్ అవ్వచ్చు. అదే నిదానంగా నడుచుకొని వెళ్తే, పెద్దవాళ్ళు కూడా సామెత చెప్పారు, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అని. అవి చాలా కడుపులో చల్లగా కూడా ఉంటాయి, పాలు హీట్గా కూడా ఉంటాయి. దేని యొక్క మెటీరియల్ ఎఫెక్ట్ దానికి ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా పండగ అనే పదము అక్కడ మాత్రం వినపడింది. నిజంగా ఏది మనకు నిజమైన పండుగ తెలుసా, యేసు ప్రభువారు చనిపోయిన రోజే మనకు అసలైన పండుగ. దేవుడుగా నేను చచ్చిపోతే ఈరోజు మీరు పండగ చేసుకుంటారా, మీరు పులియని రొట్టెల పండుగ చేసుకుంటారా అని యేసుప్రభువారు దెప్పాలి, ప్రజలందరినీ శపించాలి. ఒక దేవుడిగా నేను మరణించినప్పుడు దేవుడి కోసం నా కోసం ఏడవకుండా, అంటే ఈస్టర్ రోజు మనం అందరూ ఏడ్చేస్తాం, మళ్ళీ సంవత్సరం వచ్చాక మళ్ళీ ఏడుతాం, అప్పుడు దాకా ఏడం, అప్పుడే వచ్చేస్తాయి కన్నీళ్ళు అన్నీ, అప్పుడే వచ్చేస్తాయి, రోజు రావు.
విషయం ఏంటి తెలుసా? గొప్ప విషయం, ఇంకొక అరగంటలో మొత్తం ముద్ద గోధుమపిండి ముద్దలాగా అయిపోయిన ఆయన కూడా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమన్నారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, రక్షణ కోసం, మందిరానికి తీసుకెళ్లే విధానం కోసం, వాళ్ళ యొక్క జీవితంలో ఎలాగ బ్రతకాలి, మనం ఎలా ఉండాలి, ఏ దుష్టుడు మనల్ని శోధించకుండా ఆవరించకుండా అని మన రక్షణ కోసం మనం ప్రార్థన చేయం. కబుర్లు, పిచ్చి కబుర్లు, చెత్త కబుర్లుని ఆ రక్షణ కోసం ప్రార్థన చేయి. సంవత్సరానికి ఒకసారి ఇలా పులియన్ రొట్టెల పండుగ చేసుకున్నట్టుగా సంవత్సరానికి ఒకసారి ఎక్స్ట్రా వస్తాయి కదా, అప్పుడు మాత్రం దేవుడి మీద చూపించిన ప్రేమ, దేవుడి మీద చూపించిన కన్నీరు, అబ్బాబాబా ఇంకా దాన్ని వర్ణించలేమన్నమాట. ఇంకా అంటే మా భక్తిని మీరు హేళన చేస్తున్నారా అని మీరు అనొచ్చు. నేను ఎవరిని హేళన చేయట్లే. 40 రోజులు ఉపవాసం ఉండమంటే మాటలా? బాబు నేను ఉండలేదు, చాలాసార్లు చెప్పాను, ఉండలేను కూడా. నేను ఉండాల్సిన టైంలో ఏదో ఉంటాను. అలాగా అసలైన పండుగ క్రైస్తవుడికి ఏం పండుగ అంటే, క్రీస్తు చనిపోయిన రోజే గొప్ప పండుగ. యేసయ్య చనిపోయిన రోజే మనకు గొప్ప పండుగ. ఎందుకంటే ఆయన మరణము మనకి రక్షణ దినము, ఆయన మరణ దినము మనకి నిత్య జీవమునిచ్చే దినము, ఆయన మరణ దినము మన పాప క్షమాపణ కడుక్కునే దినము, ఆయన మరణ దినము తరతరాలు ఆయనతో అంటుకట్టబడి ఉండిన గొప్ప జీవితమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు రక్షణను ఇస్తున్నాను, నేనే మీకు పునరుద్ధానమును, నేనే మీకు జీవమును, నేనే మీకు మార్గమునై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చనిపోయిన రోజే గొప్ప రోజు అనమాట మనకు. అది ఈరోజు పులియని రొట్టెల పండగ. నిజంగా ఏ గుడ్ ఫ్రైడే మనకు అసలైన పండుగ తెలుసా? ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం ఆయన బలైపోయాడు, మనకి రక్షణ తెచ్చిపెట్టేశాడు. అందుకే ఆయన చాలా హ్యాపీగా మరణానికి వెళ్ళిపోయాడు, చాలా సంతోషంగా మరణానికి వెళ్ళాడు. మనం కూడా చీకు చింత చెందవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన చనిపోతే పాటికి మన పాపాలు భూమి మీద విస్తరించిపోను. నువ్వు నెలకి, వారానికి, లేకపోతే 3 నెలలకి, 6 నెలలకి, 7 నెలలకి ఒక్కో చర్చిలో ఒక్కో సిస్టమ్ ఉంటుంది. ఇక కడుక్కోనక్కర్లేదు, బొట్టలుగా గంపలుగా పాపాలు పెరుగుతూనే ఉండిపోతాయి అన్నమాట. ఎప్పటికప్పుడు పాప నివారణ చేసుకోవడానికి, ఎప్పుడప్పుడు పాప దోషణ చేసుకోవడానికి, ఎప్పుడప్పుడు నువ్వు శుద్ధీకరణ అవ్వడానికి నేను చెప్పాను కదా, ఆత్మశుద్ధీకరణ, దేహ శుద్ధీకరణ కాదు. మొన్నటిదేనా నేను చెప్పాను, ఆత్మశుద్ధీకరణ రక్తంతోటే జరుగుతుంది, ఆ రక్తం పవిత్రుడితోటే జరుగుతుంది. అంతే తప్ప మేకలు గొర్రెలు చంపేసి ఆ యొక్క బ్లడ్ తాగేసినంత మాత్రాన శుద్ధీకరణ జరగదు. అది మొన్నటిదాకా, మొన్న నేను చెప్పాను కదా, ఈయన పస్కాకి బలి అవ్వక మునుపు అప్పుడు దాకా అలా ఎందుకు కానీ ఏదేదో చెప్తున్నాను అనుకుంటారేమో బాబోయ్. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి లోకాసు వార్త 22వ అధ్యాయము, నేను చదువుతున్నాను వినండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ. ఏంటది? పండుగ. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను, అంటే పండగ వచ్చింది. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగూ చంపుతామని ఉపాయము వెతుకుచుండిరి. పస్కా చూసారా? పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను అంటే ఇప్పుడు ఈయన గారి చావు అయిన కాడ నుంచి దేవుడికి స్టార్ట్ అయింది చావు. యేసయ్యకి మరణ దినాలు సమీపించాయి కాబట్టి పులియని రొట్టెల పండుగ సమీపించింది. పులియని రొట్టెల పండుగ అని అర్థం ఏంటంటే, పులుసునిది వండకూడదని, పులుసునిది తినకూడదని, పులుసునిది ఇది చేయదని చెప్పారు. ఇప్పుడు దేవుడు చాలా చక్కగా ఫ్రెష్గా ఉండి చనిపోయాడు. ఆయన ఏమి అనారోగ్యం పడుతూ, పాపాలు అనిపిస్తూ, జబ్బులు అనిపిస్తూ, మంచం మీద కుళ్ళి కృషించి బాడీలో అన్ని పాట్లు పోయి, లేకపోతే బాడీ అంతా డ్యామేజ్ అయిపోయి అసహ్యంగా, లేకపోతే అనేకమైన జబ్బులు కలిగి చచ్చిపోయాడు. ఆయన ఏమన్నాను, బాడీ అంతా డ్యామేజ్ అయిపోయిందా? ఒక పిండి ముద్ద 2 రోజులు 3 రోజులు మనం అలా ఉంచితే అదేమవుతుంది? పులిసిపోయి దాని నుంచి భయంకరమైన బ్యాక్టీరియాని బయలుదేరుతుంది. విపరీతమైన బ్యాడ్ స్మెల్ కూడా అందులోంచి బయలుదేరుతూ ఉంటుంది. అలాగా ఫ్రెష్ పిండి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అప్పటికప్పుడు కలిపిన గోధుమ పిండి ముద్దతో మనం ఆ యొక్క రొట్టెలు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి.
చాలా శ్రేష్టంగా ఉంటాయి కదా. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా చాలా శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకొని వచ్చిన ఎంత మేలు. పాపాలన్నీ చేసిన వ్యక్తులలోని తనకు ముందు యేసుప్రభు వారికి ముందు సంతానం అంతా ఎలా పుట్టారు? ఎలా పుట్టారు ఆ సంతానం అంతా? మళ్ళీ పైకి వెళ్తున్నాను, ఒకసారి ఏమనుకోవద్దు. ఎలా పుట్టారు? భర్త భార్య వివాహం చేసుకొని వాళ్ళ యొక్క బంధాన్ని బట్టి బిడ్డలు జన్మించారు. వాళ్ళ యొక్క బంధాన్ని బట్టి బిడ్డలు జన్మించారు. తర్వాత ఆ పైన భర్త భార్య బట్టి బిడ్డలు జన్మించారు, వచ్చారు. ఇదంతా కూడా వివాహము పవిత్రము, పాన్పు నిష్కలంకమని దేవుడు చెప్పాడు. కానీ ఈ యొక్క ఆ తరతరాలు, ఎక్కడ తరతరాలు? బోయాజ్ అనే తరతరాల నుంచి అది పుట్టుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి యెషయా, అక్కడి నుంచి దావీదు, వీళ్ళందరికీ వివాహాలు అవ్వలేదా? వీళ్ళందరికీ భార్యలు లేరా? ఈ దావీదు గారు ఏకంగా 9 మందిని ఇట్టాడు. ఆ కొడుకు అయితే మించిపోయాడు అనమాట. సొలొమోను గారు అయితే మించిపోయాడు. నా తక్కువ తింటే నేనేమన్నా తక్కువ తినగలనా అని ఏం చేశాడు? ఈయన ఇంకా ఎక్కువ తిన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అలాంటివి పాపపు ఊహలు కూడా లేనటువంటి పరిశుద్ధుడు, పవిత్రుడు. అసలు చనిపోవడం పక్కన పెట్టండి, భూమి మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా చనిపోయి లేచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సో దేవుడు లేపిన వ్యక్తులు తప్ప, దేవుడు భక్తులు, దేవుని యొక్క భక్తులు లేపిన వ్యక్తులు తప్ప. విషయం ఏంటంటే దేవుని భక్తులు లేపలేదు. దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆవరించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడితోటి వీళ్ళ పని చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ శరీరానికంగా పని చేసిన తర్వాత, అంటే అర్థమవుతుందా? వేరే రకంగా కాదు సుమా, ఒక ఆత్మకి ఒక శరీరం ఇంక్లూడ్ అయి ఉండాలి కాబట్టి, ఒక గృహం ఉండాలి కాబట్టి, అందుకే ఆయన చెప్పారు, నీ దేహము దేవునికి ఆలయమైంది, నీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మని పరిశుద్ధపరచుకుంటా, ఆ ఆత్మతో మిళితం ఏంటి. అందుకే అన్నాడు దేవుడు, ఆత్మీయమైన హృదయం కలగమని. అంటే రోజు రోజుకి నువ్వు నీ ఆత్మకు పదును పెట్టగలిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చేస్తాడు, నీకు కనపడతాడు. బయటకంటే నీ ముందు కాదమ్మా, నీలోంచి ఆయన ఉద్భవిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మొట్టమొదటగా ఆయనతో ప్రతి ఒక్కటి కూడా మిళితమై ఉండాలని నేను చెప్తున్నాను. ఇలాగా దేవుని యొక్క ఆత్మతో కలిసి పని చేయగలిగిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేపారు. ఇప్పుడు రోగుల్ని వేస్తారండి రోడ్డు మీద, వీళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు. నీడకి ఏమైనా స్వస్థత ఉంటుందా? నీడకు స్వస్థత ఉంటుందా? లేకపోతే వీళ్ళు అప్పటిదాకా చేపలు పట్టారు, లేకపోతే ఇంకేవో పట్టారు, లేకపోతే కవర్లలో ఏంటది డేరాలు కుట్టుకున్నారు, లేకపోతే ఇంకేవేవో వాళ్ళ చేతి పనులు, వాళ్ళ కులవృత్తి ఏదో వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు, పొట్ట పోషించుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి ఏదో వాళ్ళు సాగించుకుంటున్నారు. బాగానే. అప్పుడు దాకా గుర్తింపు లేని మనుషులు, ప్రజలలో చాలా చిన్నతనంగా ఉన్న మనుషులు, ప్రజలలో చాలా పేదరికంగా ఉన్న మనుషులు, ఏదో వాళ్ళ పొట్టకూటికి ఏదో వాళ్ళు బ్రతుకుతున్న మనుషులు, ఆ రకంగా ఉన్నవాళ్ళు మహానుభావులు అయిపోయారు హఠాత్తుగా. ఆ రకంగా ఉన్నవాళ్ళు నలుగురిలోనూ ఒక గొప్ప పేరు వచ్చేసింది, ఒక గొప్ప కీర్తి వచ్చేసింది, ఒక గొప్ప వింత వచ్చేసింది. పడిపడి వాళ్ళని చూడడం, ఎగిరెగిరి వాళ్ళని చూడడం, వింతగా చూడడం. ఏటి మన సీమోనే ఎలాగైపోడా, మన పేతురే ఎలాగైపోడా, మన యోహానే ఎలాగైపోడా. వాళ్ళు చేపలు పట్టువారు కదా, జాలార్లు కదా. ఇదేటి వీళ్ళ మనుషుల మంచి ఇంత కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్తే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పెట్టి, వాళ్ళు వెళ్తే రోగులు ఎక్కడ పెట్టారు. ఇలాగ గోల 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 అయిపోయింది. విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళలో నుంచి ఒకడు వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడని వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక్క పదం ఎక్కువ మాట్లాడినా చచ్చి ఊరుకుంటామన్నమాట. అసలు ఆయన పదం ఉపయోగించకూడదు ఎక్కువ మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో దేవుని ఆత్మ కలిగి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళుతున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఫస్ట్లో ఏముంటుందరా? నేను యోహాను సువార్త చదివేస్తున్నాను. ఆది కాండలో ఏముంటుంది? ఆది యందు దేవుడు భూమాకాశములను చేసెను, భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పొలుగుగా కింద ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఎలా ఉన్నది అనేది కింద ఉంటుంది. ఇప్పుడు అక్కడ చదివితే నేను ఈ సబ్జెక్ట్ మర్చిపోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి దేవుని యొక్క ఆత్మ మన మధ్యకి, మనలోనికి, మన యొక్క హృదయంలోనికి రావడం అనేది జరుగుతుంది. అందుకే నేను ప్రతిసారి దావీదుని గుర్తు చేస్తాను. దావీదు ఏం చేశాడు తెలుసా? నా ఇష్టానుసారుడు, నా ఆత్మానుసారుడు దావీదుతో నేను ఉన్నాను అని అంటాడు దేవుడు. అంటే అందరితోటి ఉన్నాడు. మోషేతో లేడా? మోషేతో కూడా ఉన్నాడు.
మోషేతో కూడా ఉన్నాడు, అందరితోనే ఉన్నాడు. అందుకే దావీదు ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తాడు. ఈ పదాన్ని నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా పరిశుద్ధుడా, నన్ను కాపాడువాడా, నా దుర్గమా, నా కొండ, నా కోట, నీవే నీవే నీవే. చేయగా ఏదో మంచో చెడో పాపం చేశాడు, అమ్మాయి బాగుందని ఏదో యథవేషం వేశాడు అనుకోండి, జీవితాంతం ఏడుస్తానన్నాడు. తర్వాత యవ్వన కాలపు బిడ్డని పక్కన పెట్టినా కూడా పట్టుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రీతిలో మన యొక్క మానవ జీవితం ఏ రకంగా ఉంటుందని మనం ఊహించుకుంటే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు ఏదైనా మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా, మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధనలను చెక్కాకడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్.